2024 సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఇలాగ ఉంది. అప్పుడు రాక్షస ప్రభుత్వము ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమాజము పరిపాలించే సమాజము, వీళ్ళ మీద మనం పరిపాలిస్తాము, దౌర్జన్యం చేద్దాము అని నమ్ముకున్న పార్టీ అది. రాక్షస ప్రభుత్వం, రాక్షస పార్టీ. ఈ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి దోచుకుందాము, కొడదాము, మందు పోసి వాళ్ళని ప్రాణాలు తీసుకుందామని నమ్ముకున్న పార్టీ ఆ పార్టీ వైసీపీ పార్టీ. ఆ కూటమి ఆ పార్టీ గొడ్డల పార్టీ. ఎస్. అయితే మనం ఏం కోరుకున్నాం? 2024 సంవత్సరంలో ఎన్నికలు వచ్చినప్పుడు మనం కోరుకున్నది ఏంటి? సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి తీసుకొచ్చే ప్రభుత్వం మాకు కావాలి అని మనం కోరుకున్నాము. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము. ఆ కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి, సంక్షేమ, ప్రగతిని కోరుకున్న కూటమి ప్రభుత్వము. మన కూటమి ప్రభుత్వము నమ్ముకున్నది ఏంటంటే మన సమాజమే ఒక దేవాలయము, మన ప్రజలే మన దేవుళ్ళు అని నమ్ముకున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే మరి 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? లోక్సభలో మీ దీవెనలో పోయి నేను పార్లమెంట్లో కూర్చున్నాను. అక్కడ ఏం చూశాను అని 2 నిమిషాలు మీకు చెప్తాను. భారతదేశము ఇంతకు ముందు ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు 11వ పరిస్థితి నుంచి 5, తర్వాత ఈరోజు ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నాము. ఇది కూటమి ప్రభుత్వం అంటే. తొందరగా వికసిత్ భారత్ 2047 అని మన నరేంద్ర మోదీ గారు చెప్పిన పిలుపు మీద మనం 2047లో యావత్తు ప్రపంచంలోనే నంబర్ 1 అయి చూపిస్తాం. అదే దేశాన్ని పిలిపించారు. ఆ బాటలో మనం పోతా ఉన్నాము. అయితే మనకి రైల్వేస్ లో మన బాపట్ల పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో 12,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ మనం పెట్టాము. అవన్నీ వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కటైనా వచ్చిందా గత ప్రభుత్వంలో? అదే విధంగా నేషనల్ హైవేస్ లో కూడా మనం 6,000 కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టాము. అవి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కటైనా వచ్చిందా? తర్వాత బాపట్లలో మనం చూసాము టూరిజం ప్రాజెక్టు సూర్యలంకలో 100 కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్టు చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసిందా? ఏమి చేయదు. వాళ్ళు ఏమి చేయలేరు. ఉత్తి మిమ్మల్ని దోచుకున్నారు అంతే. అదొక్కటే చేశారు. అది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం